హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు మనము ఒక వస్తువు అందంగా ఉంది, లేదంటే ఎవరైనా పర్సన్ అందంగా ఉంది అని అంటే మనం వాళ్ళని హిందీలో ఎలా పొగడాలి, ఎలా అనాలి, అందంగా ఉన్నారు అని మనం ఎలా అనాలి, దానికి ఎలాంటి పదాలు వాడతారు అన్నది చూస్తున్నాము. చూడండి, ఇక్కడ ఏదైనా వస్తువు, మనిషి, ఇంకా ఏదైనా అందంగా ఉంది అని మనము హిందీలో చెప్పాలి అంటే ఏమని వాడతాము? సుందర్ హై అని అంటాము. ఓకే, సుందర్ అన్న వర్డ్ అంటే ఏంటి? సుందర్ అంటే ఏంటి? అందం. సుందర్గా సుందర్ హై అని అంటాము. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్, తుమ్ సుందర్ హో, నీవు అందంగా ఉన్నావు. ఎవరికైనా మనం కాంప్లిమెంట్స్ ఇవ్వాలి అంటే ఎలా అంటాం మనము? తుమ్ సుందర్ హో, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటే బహుత్ సుందర్ హో. తుమారా బగీచా సుందర్ హై, మీ తోట అందంగా ఉంది. మీ తోట అందంగా ఉంది. ఏదైనా కానీ మనం అందంగా ఉంది అని చెప్పాలి అనుకున్నప్పుడు ఏమని వాడతాము? సుందర్ అని. అదే చాలా అందంగా ఉంది అనుకోండి, బహుత్, కింద ఏమని పెడతాము? బహుత్ సుందర్ హై, తుమ్ బహుత్ సుందర్ హో, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చిన్న కాంప్లిమెంట్ ఇవ్వడానికి మనము సుందర్ అనే వర్డ్ని వాడతాము. అదేవిధంగా ఏదైనా మంచిగా ఉంది అని హిందీలో చెప్పాలి అంటే అచ్చా హై. మరి వస్తువులు కానీ, ఇంకా ఎవరిదైనా పాట కానీ, ఇంకేవైనా కానీ, కొన్ని వస్తువులు చాలా మంచిగా ఉంటాయి. సో మంచిగా ఉంది అని చెప్పడానికి ఏమంటారు? అచ్చా హై అన్న వర్డ్ని మనం వాడతాము. తుమ్హారీ సాడీ అచ్చీ హై, నీ చీర బాగుంది. మనం ఆడవాళ్ళం ఎక్కువగా నీ చీర బాగుంది, నీ నగలు బాగున్నాయి అని అంటూ ఉంటాం కదా. సో ఇక్కడ తుమ్హారీ సాడీ అచ్చీ హై అంటే నీ చీర బాగుంది. తుమారే గహనే అచ్చే హై అంటే నీ నగలు బాగున్నాయి అని. ఉస్కా గానా అచ్చా హై, అతని పాట బాగుంది. నీ గొంతు కూడా బాగుంది అని అంటాం కదా. తుమారీ ఆవాజ్ బహుత్ మీఠీ హై, అచ్చీ హై, ఇలా వాడతాము. మరి అదేవిధంగా చాలా బాగుంది అనాలి అంటే బహుత్ అచ్చా హై అని పెట్టాలి. అచ్చా ముందు మనం ఏం పెట్టాలి? బహుత్ అని పెడితే చాలా బాగుంది అని వస్తుంది. బహుత్ అంటే ఏంటి? చాలా. ఉన్కా ఘర్ బహుత్ అచ్చా హై, వాళ్ళ ఇల్లు చాలా బాగుంది. చాలా బాగుంది అని చెప్పడానికి, బాగుంది అని చెప్పడానికి జస్ట్ అచ్చా హై అని వాడతాము. చాలా బాగుంది అని చెప్పాలంటే ఏం వాడాలి? బహుత్ అచ్చా హై. అలాగే సుందర్, అందంగా ఉంది అంటే ఏమని వాడతాము? సుందర్ హై. చాలా అందంగా ఉంది అంటే బహుత్ సుందర్ హై. దట్స్ ఇట్. ఈ బహుత్ అని ముందర యాడ్ చేసామనుకోండి, చాలా అందంగా ఉందని మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు చీర తీసేసి వేరే ఏదన్నా వర్డ్ పెట్టండి, నగలు, లేదంటే ఇల్లు. తుమారా ఘర్ బహుత్ అచ్చా హై. ఓకే, తుమారీ గానా, తుమారా గలా, తుమారా వాయిస్, ఏదన్నా ఇలాంటివి ఏవన్నా మీరు ఇక్కడ దేని గురించి బాగుందని చెప్పాలనుకుంటున్నారో అక్కడ అది యాడ్ చేసి మీరు అచ్చా హై అని పెట్టేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడండి, అచ్చి అని ఎందుకు పెట్టామంటే ఇక్కడ సాడీ అన్నది స్త్రీలింగ పదము, అందుకని అచ్చి పెట్టాము. పుల్లింగ పదాలకు అచ్చా అని పెట్టాలి, స్త్రీలింగ పదాలకు అచ్చి అని పెట్టాలి. ఓకే, ఇలా ఇక్కడ సుందర్కి అన్నిటికీ సుందర్ అనే మనం పెడతాము. ఓకేనా? సో ఇలా మీరు ఇంకా కొన్ని వర్డ్స్ మీకు ఏమేమి బాగున్నాయో, సుందరగా అందంగా ఏమున్నాయో అవి ఇక్కడ పెట్టేసి సుందర్ హై అని యాడ్ చేయండి, మీకు కొత్త పదాలు వస్తాయి. ఇక్కడ చీరకు బదులుగా ఇంకా మీరు ఏమైనా పెట్టి యాడ్ చేయండి, మంచిగా ఉందని మీకు కొత్త కొత్త సెంటెన్స్ వస్తాయి. ఇలా మీరు కూడా ట్రై చేయండి.